యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంకాసేపట్లో నీ మెడలో ఉంటుంది. లోకం నన్నే నీ మొగుడు అంటుంది. ఆ తరువాత ఎంత గింజుకు చచ్చినా నువ్వే నా పెళ్ళం అంటుంది. నీ పక్కనే నీ భర్త హోదాలో నడుస్తుంటే భలే గమ్మత్తుగా ఉంది రూపా. తాళి కట్టిన వాడినే భర్త అంటారు. మరి ఎంగేజ్మెంట్ అయిన వాడిని ఏమంటారు? ఎక్కువ మాట్లాడితే నేనే ఏదో ఒకటి అంటాను. ఏదో ఒకటి అనకుండా నేను చూసుకుంటాను. కంపరంగా ఉన్నా దగ్గరకొస్తావెందుకు? మెడలో పడ్డ పాము కరవక మానదు రూపా. ఇన్నాళ్ళకు ఒక నిజాన్ని ఒప్పుకున్నా, నువ్వు పావు అని. నువ్వేండి ఓ పక్కన ఆపుకో, బేగి వెళ్ళిపోదాం. పదండి పదండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయినది. రండి పదండి. నమస్తే నమస్తే. అరే ఏంటప్పలనాయుడు, మనం అనుకోకుండా ఎప్పుడు దైవ సన్నిధిలోనే కలుసుకుంటున్నాం. దైవ సంకల్పం పెద్దయ్య గారు. దేవుడి దర్శనంతో పాటు మీలాంటి పెద్దోళ్ళ దర్శనం కూడా మాకు జరగాలనుంది. అంత పెద్ద మాట ఎందుకులేమ్మా, భగవంతుడి సన్నిధిలో మనుషులందరూ ఒక్కటే. రండి దర్శించుకుందాం. ఇంతసేపు ఎవడో చచ్చినట్టు మొహం పెట్టింది. ఇప్పుడు రాజుగోడ రాగానే కరెంట్ వచ్చినట్టు మొహం వెలిగిపోతుంది. ఒక్కసారి నేను మినిస్టర్ అల్లుణ్ణైపోయాక వాళ్ళుండే ఇల్లు కూడా లేపేస్తా. ఏమైంది అమ్మాయి గారు? అయినా నన్ను ఈ దరిద్రం వదలట్లేదు. అమ్మాయి గారు, ఆ దరిద్రం వదలడానికి ఎక్కువ టైం లేదుగా. అమ్మాయి గారు, ఇక్కడే అందరం కలిసి పిచ్చ కొట్టుడు కొట్టి నిజం కక్కిస్తాం. మీరు అనండి, ఆడి మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాం. వద్దొద్దు, పెద్దయ్య గారు ఉండగా ఎలాంటి గొడవలు జరగకూడదు. అమ్మాయి గారు, మీరు కాస్త ఓపిక పడితే ఆడు మందారానికి మొగుడైపోతాడు. కాదని ఓవర్ యాక్షన్ చేశాడనుకోండి, నేను వాడికి మొగుడిని అయిపోతాను. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అమ్మా, ప్రదోష వేళలో కాబోయే వధూవరులు వెళ్ళి దీపాలు వెలిగిస్తే అడ్డంకులు తొలగి మంచి జరుగుతుంది. ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరుగుతుంది. వెళ్ళి రండి. దీపాలు వెలిగించే చోట నీ మెళ్ళో తాలి కట్టి నాదాన్ని చేసుకుంటాను. పద రూపా, మనం కూడా వెళ్ళి దీపాలు వెలిగిద్దాం. రా రూపా, పద. ఆ అమ్మాయి గురికి ఎలాంటి గతి పెట్టినది. ఊరుకోయ్యా, పెద్దయ్య గురింటి బాగుండదు. వరాలు మల్లేష్, మీరు కూడా వెళ్ళండి. మనం కూడా లగ్గం కావాల్సిన వాళ్ళమే. రాపోదాం. రా. మావయ్య కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేసి ఆస్తిని అధికారాన్ని చేజిక్కించుకోవాలనో పక్క అమ్మ ప్రయత్నిస్తుంటే మందారం వచ్చింది సరే,
ఆ కిషోర్ ఎక్కడా? అతను రాకుండా టెస్ట్ ఎలా జరుగుతాయి? శాంపిల్స్ తీసుకున్నాము. ఈ రిపోర్ట్స్ రావడానికి 3 days టైం పడుతుంది సార్. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక అవన్నీ మర్చిపోండి. 5 నెలలు ఆగితే మీకు నేను పండంటి మనవడినో మనవరాలనో ఇస్తానమ్మగారు. నా మనసుకు నచ్చిన రాజుతోనే నా పెళ్లి జరగాలి. రాజు, రూప, మామయ్య, ఇంకో పక్క మందారం కూడా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా అడ్డుపడుతూనే ఉన్నారు. నాకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఈ తాలిబొట్టు రూపమెడలో కట్టాక ఒక్కొక్కరి సంగతి చెప్తాను. వడ్డీతో సహా అందరి బాకీని చెల్లించేస్తాను. నేనెంత టార్చర్ అనుభవించానో దానికి రెట్టింపు టార్చర్ వాళ్ళందరికీ నా పెళ్లి గిఫ్ట్గా ఇచ్చేస్తాను. ఈ తాలిబొట్టే నా శత్రువులందరికీ సమాధానం. రూపమెడలో తాలి కట్టగానే ఆ DNA టెస్ట్లు కూడా ఏదో ఒక రకంగా మార్చేయాలి. మందారం గొడవను శాశ్వతంగా వదిలించుకోవాలి. శోభనం అవ్వగానే రూపకి టార్చర్ స్టార్ట్ అవుతుంది. మావయ్య రాజకీయ జీవితాన్ని, ఇంట్లో ఉన్న అందరినీ అమ్మ తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. మావయ్య బిజినెస్లన్నిటికీ నేనే రాజునవుతాను. ఆస్తి మొత్తం నా కంట్రోల్లోకి వస్తుంది. శత్రువులందరినీ ఒక్కొక్కరిని నిర్దాక్షణ్యంగా ఏకేస్తూ నాకు ఎదురు లేకుండా చేసుకుంటాను. ఆ రాజుతో పాటు వాడికి సహాయం చేసిన వాళ్ళందరినీ అంతం చేస్తాను. ఈ తాళి నాకు, మా అమ్మకు భవిష్యత్తునిస్తుంది. మా శత్రువులందరికీ భవిష్యత్తు లేకుండా చేస్తుంది. దీపం వెలిగేలోపే ఈ తాళి దాని మెడలో కట్టాలి. చెప్తా. రూపా, కాబోయే అమ్మాయి దీపం పెట్టాక పక్కనే అబ్బాయి పెట్టాలి. ముందు నువ్వు పెట్టు. వరాలు నువ్వు కూడా పెట్టు. రాజు, ఆన్నే ఆగిపోయినవేందిరా? వస్తున్నా. అబ్బా రా రాజు. పెట్టు రూపా. ఈ రేణుక ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తోంది? దీపాల్ని వెలిగించమని చెప్పింది కాబోయే భార్యాభర్తల్ని కదా. ఈ రేణుకేంటి రాజుతో కలిసి దీపం వెలిగిస్తోంది? మీరు పెట్టిన దీపం పక్కన మేం దీపం పెట్టాలి. రాజు, ఎప్పుడు పోనేనా? నిన్ను నువ్వు కావాలనే దీపాన్ని పడేసావు కదా. నిన్ను ఆగు దీపక్. చూడండి నాన్న, పొరపాటున చేయి తగిలితే రాజుని దీపక్ కొట్టాడు. ఏటై నువ్వు మా రాజు మీద చేయి చేసుకుంటావా? ఇంతకుముందు నా మీద కూడా ఇలాగే చేయి చేసుకున్నావు. నువ్వు పెద్దయ్య గారి మేనలుడు అని ఊరుకున్నాను. లేదంటే ఇక్కడి నుంచి కథలనిచ్చేవాళ్ళమే కాదు. హౌ డేర్ యూరా? రాజు మీదే చేసుకుంటావా? మావయ్య, రాజు నా మీద పట్టం వల్లే నేను వెలిగించే దీపం కింద పడిపోయింది మావయ్య. అందుకే కొట్టాను. నేనొక్కసారి నాకేం సంబంధం లేదని పక్క తప్పుకుంటే వీళ్ళందరూ కలిసి నిన్నిక్కడి నుంచి కదలనివ్వరు. ఇంటికి చిరిగిన బట్టలతో తగిలిన గాయాలతో వస్తావు. ఏదో పొరపాటుని తగిలితే నువ్వు కావాలని కొట్టేస్తావా? రాజు కూడా నీ మీద చేసుకుని ఉంటే నీ పరువేమయ్యే ఉండేది ఆలోచించావా?
వాడు కావాలని చేశాడు మావయ్య. ఇంకేం? పెద్దయ్య, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేండి పెద్దయ్య, మీరు వెళ్ళండి. రాజు, నా దీపం పక్కన నీ దీపం పెట్టు. రూపా, ఆ దీపం తీసుకొస్తా. పెట్టు. నా దీపాన్ని ఆర్పుతావా? ఏంటది? నన్నే కొడతావా? నేను పొరపాటున పడితే కొడతావా? రాజు కూడా పొరపాటునే పడ్డాడు. నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావా? ఇందాక నువ్వు తొందరపడ్డా నేను మౌనంగానే ఊరుకున్నాను. చూడండి మావయ్య, వీళ్ళంతా కలిసి నా మీద దాడి చేయాలని చూస్తున్నారు. దీపక్, అసలు నువ్వు ఎందుకింత ఆవేశపడుతున్నావు? నువ్వు నీ దీపం కింద పడిందని రాజును కొట్టావు. రేణుక కూడా అదే పని చేసింది కదా. నీకో న్యాయం, ఇంకొకరి వేరే న్యాయం ఉండదు. దేవుడి సమక్షంలో అహంకారానికి పోతే ఇక్కడే బదులు సమాధానం చెప్తారు. గుర్తు పెట్టుకొని నీ ఆవేశం తగ్గించుకో. చెప్పండి విజయాంబికమ్మ. వాళ్ళున్నారా? వాళ్ళు ఇక్కడే ఉన్నారమ్మా. తప్పకుండా చేస్తానమ్మా, మీరు చెప్పినట్టే చేస్తానమ్మా. మరి నా సంగతి నేను చూసుకుంటాగా. సంతోషం అమ్మా, ఉంటాను. అమ్మా, అమ్మవారికి హారతి ఇచ్చే సమయం అయింది, తొందరగా రావాలి. పదండి పదండి. పదండి పదండి అమ్మా. నన్నెందుకు లాక్కొచ్చినావు? ఒక చెంప దెబ్బ సరిపోలే నిన్ను. ఏంటే నువ్వు పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? నా మీదే చెయ్యెత్తుతావా? ఇవాళ మా మామయ్య గనక లేకపోతే నీ అంతు చూసేవాణ్ణి. ఇప్పుడు మీ మావయ్య లేడు కదా, ఏం చేస్తావు? సంపుతావా? ఏది సంపు. నువ్వు చేసిన పనికి చెంపదెబ్బ సరిపోదురా. రాజు నేను పెళ్లి చేసుకోబోతున్నామని తెలిసే నేను పెట్టిన దీపం పడిపోయేటట్టు చేసినావు కదూ. దీపం పడిపోయేటట్టు కాదే, నేను తలుచుకుంటే నీ దీపమే ఆరిపోయేలా చేస్తా. ఏది? గీదే మాట నీకు దమ్ము ఉంటే రాజు ముందాను చూద్దాం. గీన్నే గుడెనక బొంద తీసి బతికుండగానే పాతేస్తాడు. ఏంటే ఆ రాజుగాడంట చూసుకొని రెచ్చిపోతున్నావా? మా మామయ్య అడ్డుపడబట్టి బతికిపోతున్నాడు, లేదంటే ఎప్పుడు నా చేతిలో చచ్చేవాడే. సంపుతావా? మా రాజును సంపుతావా? ఆ మాట ఇంకొకసారంటే నేనే నిన్ను సంపుతా బిడ్డా. బక్కపల్సగుంది, గిదేం చేస్తుంది అనుకుంటున్నావేమో. చికెన్లు మటన్లు తిని పెంచిన శరీరం ఇది. నా చెయ్యి నీ చంప మీద పడిందంటే చచ్చేదాకా నీకు చెవులే వినపడవు. నా దగ్గర నీ రౌడీతనం చూపించుకో. పా, నీతో నాకేంది? నువ్వొక మనిషివా? నీతో నేను మాట్లాడాలా? చైతి, నీకు బుద్ధి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళనిస్తాననుకున్నావా? నీ పొగరు తగ్గించే వెళ్తాను. రేయ్, మర్యాదగా చెప్తున్నా, మంచిగుండదు. నేను అమ్మాయి గారి లెక్క అమాయకురాల్ని కాదు. రేయ్, నా మీదే చేయి చేసుకుంటావు కదూ, అందరి ముందు నా పరువు తీస్తావు కదూ. ఏయ్, నేనెవరినో ఎలాంటి వాడినో నీకు అస్సలు తెలీదు. పగపడితే పావు కంటే దారుణంగా పగపడతాను. నీ అంతు చూస్తాను.
ఈ పిల్ల ఇటుపోనది, కనిపించకుండా పోనది. అమ్మ రేణుక, నా మాట వినిపిస్తున్నదా? అమ్మ రేణుక, అమ్మ రేణుక, నా మాట వినిపిస్తున్నదా? ఇప్పుడు నేను పోయి గాని రాజుని తీసుకొచ్చినానంటే ఏయ్! రాజు 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 ఏంటే? వాడేమన్నా పైనుంచి దిగొచ్చాడా? వాడు నీకు గొప్పేమో, మా ఇంటి నౌకరు. అవునరా, నౌకరే. కానీ రాజుకి విశ్వాసం ఉంది. నీకేమున్నదిరా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టటోనివి బేమానుగా. అసలు అమ్మాయి గారు నిన్ను చేసుకోనికి ఎట్లా ఒప్పుకున్నదిరా? నువ్వెంత బద్మాషో తెలిసి కూడా నిన్నెట్లా చేసుకుంటది? ఏయ్! ఆపవే, అదేమన్నా దేవత? నేను కోరుకుంటే చచ్చినట్టు తలుంచి తాలి కట్టించుకోవాల్సిందే. నీ గుట్టు బయటపడిందంటే పెద్దే నిలబెట్టి నిన్ను నడుమిట్లా రంపం పెట్టి కోస్తాడు. గా ముక్కలన్నీ కాకులకి గద్దలకి వేస్తారు. నా సంగతి వదిలే. నేనొక విషయం చెప్పానంటే నువ్విక్కడే చెట్టుకు ఉరేసుకొని చస్తావు. నా దగ్గర ఒక రహస్యం ఉంది, అది గాని బయట పెట్టానంటే నువ్వే గుండె పగిలి చస్తావు. ఏమ్రా, బెదిరించుడు అయిపోయిందా? భయపెట్టుడు షురూ చేసినవా? ఏంద్రా, నీ దగ్గర అంత ఘోరమైన రహస్యం ఏమున్నది? చెప్పు, జర చెప్పు. అది బయట పడితే రాజు చచ్చినా నీకు దక్కడు. రేయ్, ఇంకొక్కసారి రాజు నాకు దక్కడంటే ఊరుకొని చెప్తున్నా. గిప్పుడే కాదు, రాజు ఎప్పటికీ నా సొంతమే. యాదుంచుకో. అమ్మ రేణుక, నా మాట వినిపిస్తున్నదా? రేయ్, మర్యాదగా చెప్పు. మంచిగుండదు. ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. నేను అమ్మాయి గారి లెక్క అమాయకురాలు కాదు. రేణు గొంతులా ఉంది. రేయ్, ఈ వేళప్పుడు ఈ చీకట్లో ఎవరితో జగడమాడుతుందబ్బా? ఇప్పుడు చెప్తున్నా ఇను. ఇక్కడ ఈ అమ్మోరు సాక్షిగా చెప్తున్నాన్రా. రాజు నాకు దక్కడని నువ్వంటున్నావు. ఆ అమ్మోరు చల్లని తల్లి. నీ పెండ్లి జరిగేలోపే నీ గుట్టు బయటపడుతుంది. ఆ అమ్మాయి గారు దక్కదు. కావాలంటే రాశిస్తా పో. ఏమన్నావే? ఈ పెళ్లి జరిగేలోపే నా గుట్టు బయటపడుతుందా? నాకు అమ్మాయి గారు దక్కదా? కావాలంటే రాసిస్తావా? ఎరా ఎరున్నాయలా, నా కాబోయే కోడల మీద దౌర్జన్యం చేస్తావురా? ఎంత ధైర్యం రా నీకు? ఈ సంగతి ఇప్పుడు వెళ్ళి ఐగోరికి చెప్పానంటే నీ బతికి ఏటైపోతుందో తెలుసా? ఐగోరి కూతుర్ని చేసుకుంటున్నావు కదా అని ఈ పాలు కొగ్గేస్తున్నాను. మా రాజు కానీ తెలిసిందంటే వెనక ముందు చూడకుండా మొక్కలు మొక్కలుగా నారికేస్తాడు. జాగ్రత్త. నువ్వు రా తల్లే, నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోనది. అయినా ఆడితో నీకెందుకు? ఒక్కసారి రూపమెడలో తాలిపడి ఆస్తి నాకు దక్కిందంటే మిమ్మల్ని ఇక రాజుగాడు కాదు కదా, ఏ దేవుడు కాపాడలేడు. అమ్మా, కాబోయే వధూవరులు అమ్మవారికి నలువైపులా పూజ చేసుకుని రండి. ఎస్, ఇలాంటి సమయమే కావాలి. రూపమెడలో తాలి కట్టడానికి ఇంతకు మించిన అవకాశం రాదు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. రూపా, నువ్వు అయిపోయావు. ఈ టైంలో అమ్మాయి గారు వీడితోనా? అది ఒంటరిగా? రూపా, పద వెళ్దాం. ఒక్క నిమిషం దీపక్. సుమా, బావగారు వీళ్ళకి తోడుగా వెళ్ళు. అలాగే బావగారు. మధ్యలో ఈవిడెందుకు? పద రూపా. వరాలు, మల్లేషు, మీరు కూడా వెళ్ళండి. అలాగే అమ్మా. ముచ్చెలు, నువ్వు కూడా తోడుగెళ్ళు. అట్టగే. ఏంది దిక్కులు చూస్తున్నావు?
మనం కూడా కాబోయే భార్యాభర్తలమే. రా పూజ చేద్దాం. రా. అమ్మ రేణుక, మరి మీకు తోడు? మాకు తోడు అవసరంలా.